గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 10వ తరగతి తెలుగు ద్వితీయ భాష 3వ పాఠం పేరు వర్షాలు. డాక్టర్ మానమామలై వత్తాచార్య రచించారు. 1-2 పద్యాలు మనం క్లాస్లో వివరించుకున్నాము. ఆలోచించండి, చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ చేసినాము. ఇంకొక పద్యం చూడండి అమ్మా. పాడు కరువులకు బాణాలు, మా పంట చేలకి ప్రాణాలు, మా కాపు కన్నులకు ముత్యాలు, వరి కన్నుల నోళ్ళకు చనుబాలు. ఇక్కడ ఒక్కటి చరణం మళ్ళా పడాల్సి ఉంటుందమ్మా. వచ్చెను వచ్చెను వర్షాలు, మా వసుధాధరునికి తలపురాలు, విచ్చిన పూలై ప్రజాముఖమున వెళ్ళి విరిసిన మురిపాలు. పాడు కరువులకు బాణాలు, మా పంట చేలకి ప్రాణాలు, మా కాపు కన్నులకు ముత్యాలు, వరి కర్రలకు నోళ్ళకు చనుబాలు. పాడు కరువులు, కరువు కాటకాలు ఎవరికి వస్తాయమ్మా? ఎక్కువ శాతం కరువు కాటకాలు రైతులకి రావడం జరుగుతుంది. ఎందుకంటే సరైనటువంటి సమయాల్లో వర్షాలు లేకపోతే మరి సముద్రాల్లో నీరు ఉండవు, నదుల్లో నీరు ఉండవు, కాలువకి రావు, చెరువు గుంటలు నిండవు. కాబట్టి రైతులు ఎక్కువగా నష్టపోయేది వర్షాలు లేకపోతే. కరువు కాటకాలు వస్తాయని చెప్పుకోవచ్చు. మా పంట చేలకి ప్రాణాలు. ఏవి ప్రాణాలు? పంట పొలాలకు ప్రాణాలు వర్షాలు. పంట పొలాలకి చేలు, పొలాలు మీన్స్ చేలు, కుంతలు, ఇంకా అనేక అర్థాలు ఉంటాయి. పొలము అంటారు. ఓకే, దానికి ప్రాణం ఏంటమ్మా? వర్షము. మా కాపు, కాపు అంటే రైతు. రైతుకు ముఖ్యం ఏంటమ్మా? పంటలు పండాలంటే ఖచ్చితంగా వర్షాలు కురవాలి. కన్నులకు ముత్యాలు, వరి కర్రలు. ఎప్పుడు కూడా వరికి నాటినప్పుడు కానివ్వండి, కలుపు తీయాలన్నా కానివ్వండి, మరి వరి కొయ్యాలన్నా కానివ్వండి, ఏది ఏమైనా వర్షపు నీరు కానివ్వండి పుష్కలంగా ఉండాలి. అయితేనే ఆ వరి యొక్క ఏవైతే కంకులు ఉంటాయో ఆ కంకులు వస్తాయి. లేకపోతే అవి అక్కడే ఉండిపోతాయి, పంట పండదు, ఎండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అవసరం ఏంటి? వర్షము. వరి కర్రల నోళ్ళకు చనుబాలు అంటే చూడండి, మనకి దాహం వేసినప్పుడు వాటర్ ఎంత ముఖ్యమో, వాటర్ లేకపోతే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అట్లనే ఆ యొక్క కంకి, ఏదైతే ఒడ్ల కంకులు బయటికి రావాలన్నా ఎండిపోతున్నటువంటి సమయంలో అవి పాలులాగా పనిచేస్తాయి. మన చిన్న పిల్లలకి పాలు తాగకపోతే వాళ్ళ యొక్క గొంతులు ఎండిపోయి మరణించడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ వర్షపు నీరు సరైనటువంటి సమయంలో అందకపోతే ఆ కంకులకి అవి ఎండిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకని ఖచ్చితంగా వర్షం అనేది పంట పొలాలకి, రైతుకి ఆశాజనకంగా ఉంటుంది. వర్షాలు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి పంటలు లేకపోతే ప్రజానికము జీవించడము చాలా కష్టమవుతుంది. కాబట్టి వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రైతులు ఆనందంగా ఉండాలి. అప్పుడే సమాజం అంతా కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే జీవనాధారము మనకి ఫస్ట్ ఆహారం. ఆహారం లేకపోతే మనము జీవించలేము. కాబట్టి ఖచ్చితంగా వర్షంతో కూడుకున్నదే ఈ మొత్తం కూడా ప్రజానికము జీవించాలి అంటే ఖచ్చితంగా వర్షాలు కురియాలి. ఓకే, కోడెనాగులై ఉరికే వాగులు, క్షీరధారలై పారే తోగులు, భూసతి వానల తానులాడి పచ్చిక కోకల పైట సవరించే. ఇంకొకసారి చూడండి అమ్మా. కోడెనాగులై ఉరికే వాగులు, క్షీర
వానల తానన్నాడు అంటే స్నానము చేసి వర్షాల్లో భూమి అంతా కూడా స్నానము చేస్తుందని. వర్షం కురిస్తే అంత ప్రాంతం ఏమవుతుందమ్మా? తడిగా మారుతుంది కదా. ఆ నీరు ప్రవహిస్తూ ఉంటాయి కదా. ఆ ప్రవహిస్తున్నటువంటి సమయంలో భూమి అంతా కూడా ఏదైతే పొడిగా ఉంటుందో ఆ పొడి అంతా కూడా తడిగా మారుతుంది. అంటే భూమాత భూతల్లి అంతా కూడా స్నానం చేస్తుంది అని అర్థం. తానము మీన్స్ స్నానము. పచ్చిక కోకల బయట సవరించే. చూడండి,
చేరు పొలాలు. కన్నులు నేత్రాలు, కన్నులు నేత్రాలు. కాపు రైతు, కాపు రైతు. నోళ్ళు, నోళ్ళు మీన్స్ నోరు అని అర్థం. నోళ్ళు, నోరులు అంటే కోడి నాగులు, కోడి నాగులు. ఎద్దులు. క్షీరదారులు, క్షీరధారలు అంటే పాలధారలు. భూసతి, భూసతి భూమి అనేది, భూసతి అంటే భూమి అనేది, భార్య అనేది, భార్య పత్ని భార్య. తానము స్నానము, తానము స్నానము. పచ్చిక, పచ్చిక అంటే గడ్డి అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. పచ్చిక మీన్స్ గడ్డి. సందర్భం ఆకుపచ్చ కలర్. పొంగు, సవరించే, సవరించను సరి చేసుకొను. సరి చేసుకొను. ఒకసారి చూడండి. కరువులు, బాధలు, కష్టాలు, చేను పొలాలు, గుంతలు. కన్నులు నేత్రాలు, కాపు రైతు, నోళ్ళు నోరులు, కోడినాకులు ఎద్దులు, క్షీరధారలు పాలధారలు. భూసతి భూమి అనేది భార్య. తానము స్నానము, పచ్చిక గడ్డి ఆకుపచ్చదనం. పైట పొంగు, సవరించే సవరించెను, సరి చేసుకొను. ఓకే, ఇక్కడ ఆలోచించండి చెప్పండి అని చెప్పడం అంటే క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగితే సమాధానం మీరు ఇవ్వాలమ్మా. ఈ పద్యాలు వివరించారు కదా, దాంట్లో నుంచి ఆన్సర్ మీరే చెప్పాలి. ఎందుకంటే విన్నప్పుడు ఆన్సర్ ఒకసారి వచ్చేసేయాలి అక్కడికి. ఓకే, వర్షపు నీరు ఎలా ప్రవహిస్తున్నది? వర్షపు నీరు ఎలా ప్రవహిస్తున్నది? వర్షపు నీరు ఫస్ట్ వాగులలో, బంకుల నుంచి చెరువుల వరకు, చెరువుల నుండి ఎలా కాలువల్లో వైపు ఇలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ వాటి యొక్క మూలాలైనటువంటి అవి ఎక్కడికి వెళ్ళాలి? పొలాలకు ప్రవహించాలి. ఆ విధమైనటువంటి వర్షపు నీరు అలా ప్రవహిస్తుంది. ఫస్ట్ వాగులు, తర్వాత గుంతలు, తర్వాత
ఉన్నీరు. ఎద్దులు ఏం చేస్తున్నాయి? ఎద్దులు ఏం చేస్తున్నాయి అన్న ఈ పాఠంలో? దున్నుతున్నట్టు వర్షాలు పడుతున్నటువంటి సమయంలో రైతు ఆ ఎద్దులను వదిలితే అవి ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న పొలాల్లో ఉన్నటువంటి గట్లు ఏవైతే ఉన్నాయో అంటే మడికి కూడా ప్రతి మడికి కూడా చిన్న చిన్న మడులు చేసి 1 ఎకరం ఉంటే ఒక 10 మడులు చేసి ఉంటాయన్నమాట పొలం. అయితే అందులో ఆ గట్లుకి తన యొక్క కొమ్ముల ద్వారా ఆ మట్టిని తీస్తూ విసురుతున్నాయి. కాళ్ళ ద్వారా వెనక్కి ముందరికి అంటూ ఆ యొక్క మట్టిని తీస్తున్నాయి. అది ఎద్దులు ఏం చేస్తున్నాయంటే ఆ వర్షాలు పడుతున్నటువంటి సమయంలో సంతోషంతో అటువంటి పనిని చేశాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఈరోజు మనకు సెకండ్ పార్ట్ పద్యాలు లర్న్ అండ్ ప్రాక్టీస్. కఠిన పదాలు చాలా ఉన్నాయమ్మా. అవి జాగ్రత్త పదాలు పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా ప్రాక్టీస్ చేసుకోండి. सभी को शुभोदय। 10वीं कक्षा का स्वागत है। तीसरा लेसन एक कहानी यहाँ भी। लेखिका का नाम मनु भंडारी। एक कहानी यहाँ भी मनु भंडारी कुशल लेखिका है। उनका जन्म 1931 में मध्य प्रदेश के पानापुर नामक गांव में हुआ। नारी जीवन के समस्याओं का चित्रण करने, उनकी मानसिक स्थिति का विश्लेषण करने तथा वीर समाज का यथार्थ वर्णन करने में अत्यंत लोकप्रिय है। इस पाठ में नारी में अनेक गुणों का समन्वय है। नारी के बारे में है, नारी में अनेक गुणों का समन्वय है। उसमें प्राकृतिक अनुराग है, सौंदर्यानुभूति है, नारी में संवेदना है और साथ ही साहस भी है। वेदों में भी नारी की प्रशस्ति कही गई है। इस तरह वहाँ सिद्ध होता है कि नारी ही दिव्य स्वरूपिणी है। इसके एक कहानी में ये आत्मकथा है। आत्मकथा का अर्थ क्या है? अपनी कहानी। मनु भंडारी इसकी आत्मकथा के बारे में इसमें लिखे। आत्मकथा में लेखक निष्पक्ष भाव से अपने गुण दोषों की समन्वय अभिव्यक्ति करता है। इसमें लेखिका व्यक्तित्व पर उनके माता पिता और उसका प्रिंसिपल इसका अधिक प्रभाव पड़ा। इस पर प्रिंसिपल शीला अग्रवाल का अधिक प्रभाव पड़ा। लेखिका के जीवन में पिताजी का ऐसा प्रभाव पड़ा जिससे उसके मन में हीनता का ग्रंथि बन गई। इसमें लेखिका का व्यक्तित्व पर उनके माता पिता का और उसका प्रिंसिपल शीला अग्रवाल का प्रभाव पड़ा। लेखिका के जीवन में पिताजी का ऐसा प्रभाव पड़ा कि उसके मन में हीनता का ग्रंथि बन गई। इसे वहाँ जीवन भर उबार नहीं पड़े। हीनता की ग्रंथि बन गई, लेकिन पिताजी ने ही उनमें देश प्रेम की भावना जगाई। इसका देश प्रेम की भावना भी उनका पिताजी ने ही जगाई। प्रिंसिपल शीला अग्रवाल ने साहित्य और जोशीला बातों का लेखिका में देश प्रेम की भावनाओं का विकास किया। इसलिए इनको स्वतंत्र आंदोलन में पार्टिसिपेट करने का प्रेरणा हुई। इसलिए उन्होंने स्वतंत्रता आंदोलन में भाग लिया। और एक पिछले कक्षा में यहाँ तक पढ़ाया बेटा। दूसरा प्यारा देखो, एक घटना और आजाद हिंद फौज के मुकदमे का सिलसिला था। सभी कॉलेजों, स्कूलों, दुकानों के लिए हड़ताल का आह्वान था। जब ये घटना और आजाद हिंद फौज के मुकदमे वो सिलसिले में सभी कॉलेज, स्कूल्स, दुकानों के लिए हड़ताल का आह्वान था। जब हमारे देश में भी तेलंगाना में भी कैसा जब हड़ताल का लेना, कॉलेज स्कूल्स पूरा बंद किया। कितने दिन? 1 महीने 2 महीने तक का तेलंगाना आए जब तक स्कूल्स कॉलेजेस बंद था। अब ये स्वतंत्र आजाद हिंद फौज के मुकदमे सिलसिला में भी कॉलेजों और स्कूलों, दुकानों के लिए हड़ताल का आह्वान दिया। जो नहीं कर रहे थे, छात्रों का एक बहुत बड़ा समूह वहाँ जाकर हड़ताल करवा रहा था। कौन बंद नहीं कर रहे? छात्रों
क्या करते जाके पूरा समूह जाके उधर बंद करवा देता। शाम को अजमेर का पूरा विद्यार्थी वर्ग चौपड़ बोले तो मुख्य बाजार का चौराहा, चौपड़ बोले तो मुख्य बाजार का चौराहा ऐसा रहते ना, इधर एनटीआर चौरास्ता पर चौरास्ता चार राह रहते ना, मुख्य बाजार का चौराहा, चौराहा बोले तो चार रास्ता मिल जाते कहाँ हो पर इकट्ठा हुआ विद्यार्थी वर्ग चौपड़ पर इकट्ठा हुआ और फिर हुई भाषण बोले तो स्पीच दे रही, उधर सब मिलकर उधर इकट्ठा करके गैदर होकर उधर भाषणबाजी दे रही। इस बीच पिताजी के एक निहायत गद्यानुसी मित्र ने घर जाकर अच्छी तरह पिताजी की लू उतारी। अरे उस मन्नू की तो मत मारी गई है, पर भंडारी जी आपको क्या हुआ? ठीक है अपनी लड़कियों को आज़ादी दी, पर देखते आप जान कैसे कैसे उल्टे सीधे लड़कों के साथ हड़तालें करवाती, उधन माचाती, फिर आबारों का क्या भी रखा गया है आपको या नहीं? क्या उसका पिताजी का एक मित्र आकर उनको और छेड़ा रहे क्या है तुम्हारा मनु को ऐसा क्यों बाहर निकालने का अनुमति दी, क्यों ऐसा कैसा कर रहे, सब कॉलेजेस बंद कर रहे, जुलूस निकाल रहे, भाषण दे रहे, चौरास्ता पर चौपाड़े पर खड़े रह के सबको इकट्ठा करके तुम्हारा बेटी कैसा कर रही, कोई मान मर्यादा है, इज्जत आवारों का ख्याल भी रहा गया है आपको या नहीं बोल के उनको और उनका पिताजी को छेड़ा। पिताजी को पहले ही इनका ऊपर अच्छा प्रभाव नहीं मनु पर, और इनका मित्र आकर छेड़ा, वे तो आग लगाकर चल गए और पिताजी सारे दिन भटकते रहे। बस अब यही रहा गया है कि लोग घर आकर थू थू करके चले जाए। बंद करो आप इस मन्नू का घर से बाहर निकालना। क्या सोच रहे उनका पिताजी को आग लगाकर उनका मित्र चले गए। पिताजी को बहुत गुस्सा में आए, सारे दिन भटकते रहे। बस अब यही रहा गया है कि सब आके हमारे घर आके तू तू करके चले जाते। बंद करो आप मन्नू को घर से बाहर निकाल देना बोल के सोच रहे इनका पिताजी। इस सबसे बेखबर में रात होने पर घर लौटी तो पिताजी के एक बेहद अंतरंग और भिन्न ही नहीं, अजमेर के सबसे प्रतिष्ठित और सम्मानित डॉक्टर अंबालाल भी बैठे थे। डर के आ रहे मन्नू घर को आने का बाद क्या हुआ, एक बेहद अंतरंग और अभिन्न मित्र ही नहीं, अजमेर के सबसे प्रतिष्ठित और सम्मानित डॉक्टर अंबालाल जी बैठे थे उनके पिताजी के साथ घर में। मुझे देखते ही उन्होंने बड़ी गर्मी जोशी से स्वागत किया। आए थे कैसा स्वागत रखता बोल के इनको घर से निकाल देते बोल के सोच के आए मन्नू। क्या हुआ, बाद में बड़ी गर्मी जोशी से स्वागत किया। आओ आओ मन्नू, मैं तो चौपाड़ पर तुम्हारा भाषण सुनते ही सीधा भंडारी जी के बधाई देने चला आया। क्या बोले क्या सोचे, उधर उल्टा हो गया। इसका पिताजी क्रोध में आता बोल के सोचे क्या हुआ। उन्होंने अंबालाल क्या बोल रहे मन्नू से, आओ आओ मन्नू, मैं तो चौपाड़ तुम्हारा भाषण सुनते ही सीधा भंडारी जी के बधाई देने चला आया। इनका अच्छा भाषण सुनकर अब्बा कितना अच्छा भाषण करे, इनका तारीफ करो। आई एम रियली प्राउड ऑफ यू बोल के बोले। कौन बोले, अंबालाल, डॉक्टर अंबालाल ने बोले मन्नू से आई एम रियली प्राउड ऑफ यू बोल के कहा। तुम घर में घुसे रहते हो भंडारी जी, घर से निकल भी करो। वो मिस्टर समथिंग और वे दुहादर तारीफ करने लगे। वो बोलते जा रहे थे और पिताजी के चेहरे का संतोष धीरे धीरे घर में बदलता जा रहा था। मन्नू क्या सोच के आए, घर में बहुत आग बबूल होता पिताजी बोल के अंबालाल बोलने पर उनको, और इसका संतोष क्या हो गया और घर में बदल गया। इनका पिताजी का घर में बदलता जा रहा है। कैसा बोलते, यू हो मिस
वाली बात बताई तो मैंने राहत की सांस ली। दोपहर के गुस्सा में था। वो दूसरा मित्र आके आग लगाकर चले गए। ये अम्बाला डॉक्टर अजमेर का प्रतिष्ठित और डॉक्टर अम्बाला आके इसका तारीफ करने पर इसका क्रोध संतोष में बदल गया। संतोष से घर हो गया उनका बेटी को देखकर। आज पीछे मुड़कर देखती हूँ तो इतना तो समझ में आता नहीं है। क्या तो उस समय मेरी उम्र थी और क्या मेरा भाषण रहा होगा। यहाँ तो डॉक्टर साहब का स्नेह था जो उनके मुंह से प्रशंसा बनकर बहा रहा था। या यहाँ भी हो सकता है कि आज से 50 साल पहले अजमेर जैसे शहर में चारों ओर में उमड़ती भीड़ के बीच एक लड़की का बिना किसी संकोच और झिझक के यो दुर्दाहार बोलने चले जाना भी इसके मूल में रहा हो। क्या हुआ आज पीछे मुड़कर देखती हूँ तो इतना तो समझ में आता ही। क्या तो उस समय मेरी उम्र भी और क्या मेरा पीछे मुड़कर देखे तो क्या है मेरा उम्र कितना है जब भाषण रहा होगा। यहाँ तो डॉक्टर साहब का स्नेह था। उनके मुंह से प्रशंसा बनकर बहा रहा था। उनके डॉक्टर अम्बालाल क्या किया, बहुत प्रशंसा किए, बहुत बधाई दिए उनके लिए। आज से 50 साल पहले अजमेर जैसा शहर में चारों ओर में उमड़ती भीड़ के बीच एक लड़की का बिना किसी संकोच और झिझक के धुआंधार बोलते चला जाना भी इसके मूल में रहा हो। एक लड़की इतना वो उम्र में कैसा है। 50 साल पहले जब अजमेर के शहर में चौराहे पर खड़े रहते भाषण दे रहे कितना संकोच से, धैर्य से, साहस से। पर पिताजी कितने तरह के अंतर्विदों के बीच जीते थे वे। एक और विशिष्ट बनने और बनाने की प्रबल लालसा तो दूसरी ओर अपनी सामाजिक छवि के प्रति भी उतनी ही सजागत हो गए। पर क्या वहाँ संभव है? क्या पिताजी को इस बात का बिल्कुल भी एहसास नहीं था कि इन दोनों का तो रास्ता ही टकराहट का है। जब इतना दिन से मनु भंडारी पर पिताजी का हीनता का ग्रंथि बन गया। अब चले गए पिताजी, अब गर्व में बदल गया। उनको देख के मनु बोले तो कितना गर्व इसका नाम बढ़ाया। सन 1947 के महीने में शीला अग्रवाल को कॉलेज वालों ने नोटिस थमा दिया। 1947 में 1947 में सही महीनों में शीला अग्रवाल का कॉलेज वालों ने एक नोटिस दिया। क्यों बोले तो वो दिन हड़ताल करवाए ना, कॉलेज स्कूल्स बंद करके जुलूस में पार्टिसिपेट किए, इसलिए वो नोटिस दिए लड़कियों को बढ़ते और कॉलेज का अनुशासन बिगड़ने के आरोप में। किसके बारे में नोटिस दिए? सबको दिए, लड़कियों को बढ़ने और कॉलेज का अनुशासन बोले तो नोटिस दिया। कॉलेज वालों ने नोटिस थमा दिया। क्यों दिए नोटिस? लड़कियों को भड़काने और कॉलेज का अनुशासन बिगड़ने के आरोप में इनको नोटिस दे दिए। इस बात को लेकर हुड़दंग ना मचे, इसलिए जुलाई में थर्ड ईयर की कॉलेज बंद करके हम 2-3 छात्रों का प्रवेश निषिद्ध कर दिया। 2-3 छात्रों को प्रवेश निषिद्ध कर दिया थर्ड ईयर में। हुड़दंग तो बाहर रहा कर भी इतना मचा है कि कॉलेज वालों को अगस्त में आगे थर्ड ईयर खोलना कंपलसरी अगस्त में खोलना पड़ा, ओपन कर। जीत की खुशी पर सामने खड़ी। पहले नोटिस दिए ना लड़कियों को भड़कने के लिए और कॉलेज का अनुशासन बिगड़ने के लिए, बाद में उन्होंने उनको कॉलेज में प्रवेश करने के लिए आने के लिए अगस्त में आगे थर्ड ईयर खोलना पड़ा। जरूर जीत की खुशी हो गया, पर सामने खड़ी बहुत बड़ी चिर प्रतीक्षित खुशी के साथ तो बाहर रखा कर भी इतना मचाया कि कॉलेज वालों का अगस्त में आगे थर्ड ईयर खोलना पड़ा। जीत की खुशी हो गया मनु को, पर सामने खड़ी बहुत बड़ी चिर प्रतीक्षित खुशी के सामने वह खुशी दिला रही। शताब्दी की सबसे बड़ी उपलब्धि क्या हुआ? इसे 15 अगस्त 1947 इतना मेहनत करने पर, इतना उद्दंड हड़ताल जुलूस करने के बाद
इसका स्वतंत्र निरंतर शताब्दी की सबसे बड़ी उपलब्धि क्या है? 15 अगस्त 1947। इस पाठ की लेखक का एक स्त्री होते हुए भी स्वतंत्रता आंदोलन में सक्रिय रूप में भाग लिया, है ना? बोले हो मनु, इस पाठ की लेखिका एक स्त्री होते हुए भी स्वतंत्र आंदोलन में सक्रिय रूप से भाग लिया बेटा। इसमें एक पैसेज है, देखो तो 22 मई 1954 का दिन भारतीय इतिहास में एक रमणीय दिन स्मरणीय दिन माना गया। एक साहसी महिला ने अन्य भारतीयों को कुछ कर दिखाने की प्रेरणा दी है। 1954 का दिन भारतीय इतिहास में एक स्मरणीय दिन माना जाएगा। क्यों? एक साहसी महिला ने अन्य भारतीयों को कुछ कर दिखाने की प्रेरणा दी है, इसलिए ये दिन 23 मई 1954 का दिन 1954 का दिन भारतीय इतिहास में स्मरणीय दिन माना जाएगा। भारतीय पर्वतारोहियों का इस संबंध में प्रेरणा तो उस समय से ही प्राप्त हो रही है जब सर्वप्रथम तेनसिंग नोरगे ने सागर माथा पर विजय प्राप्त की। तब से निरंतर पर्वतारोहियों को दल इस जोखिमपूर्ण साहसिक अभियान के लिए स्वयं को समर्पित कर आ रहे हैं। भारतीय पर्वतारोहण संस्थान के प्रयास भी पर्वतारोही को व्यावहारिक प्रशिक्षण प्रदान कर रहे हैं। क्या हुआ? 23 मई 1954 का दिन बहुत इतिहास में स्मरणीय दिन माना गया। क्यों बोले तो साहसी महिला ने भारतीयों को कुछ कर दिखाने के लिए प्रेरणा दी है, इसीलिए भारतीय पर्वतारोहियों का भी इस समय में प्रेरणा तो उस समय ही प्राप्त हो गई है। महिला से मनु साहस करके स्वतंत्र आंदोलन में पार्टिसिपेट करके स्वतंत्र लाने में बहुत भाग लिए, इसीलिए ये दिन स्मरणीय है बोलके बोलो। जब सर्वप्रथम तेनसिंग नोरगे ने सागर मथ पर विजय प्राप्त की थी, इसका नाम क्या है? तेनसिंग नोरगे। तब से निरंतर पर्वतारोहियों को दल इस जोखिमपूर्ण साहसिक अभियान के लिए स्वयं का समर्पित करते जा रहे हैं। जब से पहले भूल गए तेनसिंग नोरगे ने सागर मथ पर विजय प्राप्त की, जब से निरंतर पर्वतारोहियों का दल आरंभ संस्थान के प्रथम भी पर्वतारोहियों को व्यावहारिक प्रशिक्षण प्रदान कर रहे हैं। जब से समय समय पर भारतीय पर्वतारोहियों ने अन्य देशों को साहसिक अभियानों का मार्गदर्शन भी किया है। भारतीय सेना कई अभियान दलों के साथ शिखर यात्रा पर पहुंचे हैं। आज संसार का यह सर्वोच्च शिखर केवल पुरुष पर्वतारोहियों के लिए ही सुरक्षित नहीं है। जिनको तोबाई ने जो मार्ग विश्व की महिलाओं के लिए खोल दिया, उस पर चलने के लिए आज विश्व की अनेक महिलाएं साहसिक कार्यों में आगे आ रही हैं। भारतीय महिला पर्वतारोहियों ने इस क्षेत्र में आगे आने के कई मंजिलें ताक दी। ये गद्यांश पढ़कर प्रश्नों के उत्तर देना बेटा। एक गद्यांश दिए महिलाओं के बारे में। इस गद्यांश का प्रश्न, भारत के इतिहास में 23 मई 1954 एक स्मरणीय दिन क्यों माना गया है? क्यों माना गया बेटा स्मरणीय दिन? साहसी महिला ने अन्य भारतीयों को कुछ कर दिखाने के लिए प्रेरणा दी, इसीलिए भारत के इतिहास का एक स्मरणीय दिन माना गया है। सर्वप्रथम सागर मथ पर किसने विजय प्राप्त की? सर्वप्रथम सागर मथ में पहले कौन विजय प्राप्त किया बेटा? तेनसिंग नोरगे ने सागर मथ पर विजय प्राप्त की थी। आज विश्व की अनेक महिलाएं किन कार्यों में आगे आ रही हैं? साहसिक कार्यों में आगे आ रही हैं। साहस शब्द का विपरीतार्थ क्या है? असाहसी। साहस शब्द का विपरीतार्थ असाहसी। ओके, समझ में आए बेटा? मनु भंडारी का आत्मकथा ये पाठ क्या है? यहाँ कहानी यहाँ भी किसका है? मनु भंडारी
learn lesson 3 textbook. After finishing unit 3 period Uma, I am going to start here the third one, the never never nest. Here the characters we given. Jack, Jill, nurse, and aunt Jen. These are the 4 characters. Here husband, wife, nurse and aunt Jen. Scene. The launch of Jack and Jill's villa at New Hampstead. The essential furniture consists of a table on which are writing materials and 2 chairs. As the curtain rises, the lawn is empty, but Jack and Jill come immediately, followed by Aunt Jenny. Here, scene. Here, what is the meaning of launch word here? Lie or sit in a lazy way. Sit or sit in a lazy way. Here, Jack and his wife, they are sitting in a lazy way, in a comfortable way. And the essential furniture consists of, what are the furnitures are there? Table on which are writing materials and 2 chairs. As the curtain rises, lawn is empty, but Jack and Jill come in immediately, followed by Aunt Jenny. Now the scene is going to, conversation is going on by Jill. And this is the laundry. This is the laundry means where we are going to sit in that place. Aunt Jenny, charming, such a cozy little room and such pretty furniture. And Aunt Jenny, she is saying that she came to their house, whose house she came on? To Jack and also Jill's house she entered. And such a little room and having a pretty furniture, she said. Jack, modesty, we like it, handy place to sit in and listen to the radiogram. We will sit relaxedly in this place and we will put the radiogram and we will listen the songs. Who is saying this verse? Jack is explaining. Aunt Jenny, oh, have you got a radiogram as well as a car and a piano? And she is asking, you brought the radiogram as well as a car and also a piano. These are all items you only brought on. She is asking. Jack, why? Of course, Aunt Jenny, you simply must have a radio set nowadays. And what he was saying, nowadays we should have compulsory a radio set, because when we are relaxing in a simple and sitting here in the room comfortably, we used to listen that radio. Jill, and it's so nice for me when Jack's away at business. I even make him move it into the kitchen so that I can listen to it while I cook. And Jill, what she was saying, and it's so nice. What she was saying, when Jack will go for the business work outside, I will keep that radiogram and I will listen the music. With the help of that music, I will do my kitchen work. She was saying, I will cook the items whatever I want. Jack, sit down, Aunt Jenny. You must be tired, and we have shown you everything now. And what Jack is saying, whatever we brought, the furniture, room, radiogram, car, piano, whatever the items are there, totally I showed for you. Now you are very tired and you should sleep now. He said. Jill, what do you think of our little nest, Aunt Jenny? What do you think of our little nest? Aunt Jenny means she is asking about the house. Aunt Jenny, I think it's wonderful, my dears. The furniture and the car and the piano and the refrigerator and the radio. What's it? It's wonderful, really wonderful. By seeing all the things, how you are feeling? He is asking. Oh, Jill, she was asking. And what she replied, Aunt Jenny? It's all wonderful, dear. You brought the car, piano, furniture, refrigerator, whatever the items you needed in the house, all you brought. It's very nice, she said. Jack, and we owe it all to you, Aunt Jenny.
Jenny, yes Jack, that's what's worrying me. Oh, he called to you means what? In the how with the installment, how we will get all the belongings in the house like that they brought. And what Aunt Jenny was saying, for that purpose only I am worrying by seeing this hall. Jack, worrying you, Aunt Jenny? Aunt Jenny, yes, the check I gave you for your wedding present, it was only 200 pounds, was not it? I did not put 2000 by mistake. And what she was saying, when you got married, just I given the check of only 200 rupees of pounds. I did not give it for you 2000. Why you got all the things whatever unnecessary for your house? And what they are replying, you see, Jill. Why no, Aunt Jenny? What on earth made you think that? What happened? Why you are worrying? What happened? She is asking. Aunt Jenny, well, that's all right. But I still don't altogether understand. This house is very lovely, but does not it cost a great deal for rent? And she don't know up to know it was their own house. And what she is saying that all you brought very well, car you brought, all the items, whatever you required you brought. But if you paid the rent, how it can be cast? This lengthy place you have taken. She is saying. And Jack, rent? Oh no, we don't pay rent. And what he was saying, rent, we don't pay any rent. Aunt Jenny, but Jack, if you don't pay rent, you will get turned out into the street, and that could never do. You have Jill and the baby to think of now. You know, and what Aunt Jenny is saying that here, if you not pay the rent, if you are in the rented houses, what happens for every month before 5th only we should pay the rent for the owners. And if you won't pay this again, they will see for 1 or 2 months and what they will say, you should leave the place. And she also saying the same. You have Jill and the baby to think of now, you know, and these 2 members, husband and also wife, having one of the child. And what she was saying, if you not pay the rent of this house and you are having the Jill as well as one child, the 2 members will also come outside of the house. Jack, no, Aunt Jenny, you misunderstood me. We don't pay rent because the house is ours. And what the Jack is saying, no, auntie, you are misunderstanding. You are not thinking about us. The house wherever we are staying, that was not the rented house. That is our own house. He replied. Aunt Jenny, yours? She was surprised and how in bold letters she was saying that yours? Question mark. Jill, why? Yes, you just pay 10 pounds and it's yours. And Jill what was saying? Only 10 pounds. Means what happened? I said no before only. On the payment only in the installment way they are paying at last. He also taken the house in the loan purpose. We will take actually for loan not to occupy the place or anything. Same like that only. He taken installment as a loan. Jack, you see, Aunt Jenny, we realize how uneconomic it is to go on paying rent year after year when you can buy and enjoy a home of your own for 10 pounds and a few quarterly payments, of course. Why be Mr. Tenant when you can be Mr. Owner? Why you will become as a tenant? You should become as a owner because only 10 pounds I paid first. And afterwards what he is saying that how many he said that just 10 pounds and few quarterly payments. Few quarterly payments means monthly they are going to give some of the payment for the loan purpose. And you will not become as a tenant and you will become as a owner. For that purpose we taken a house. Aunt Jenny, I see. Yes, there is something in that. Even so, you must be getting on very well to keep up a place like this. And Aunt Jenny, afterwards, what she said, ma, I see. Yes, there was something in that. Even so, you must be getting very well. Means you are developing one after one, she thought. But what happened, we will see at last. Jill. Oh, he is Aunt Jenny. Why only last year he had a 5 shilling rise, did not you, Jack? And what
Christmas, and what he was saying, this Christmas bonus they will give no year. Now this year I am expecting 10 pounds, he was saying. On Jenny, suddenly, Jack, I have just thought of something. That car, is it yours? Again she is asking, after finishing all asking. At last she was asking that the car is yours. Jen, of course it's ours. Aunt Jenny, all yours? All you are saying ours only. All yours only, yeah? She is saying. Jack, well, no, not exactly all. Not exactly all means what? If we are taking some of the amount to loan purpose, for car, what happens? If the payment totally, if you paid only, the car belongs to yours. Otherwise, sometimes the body of the car like that, they are individually asking about that. Aunt Jenny, how much of it? Jill, oh, I should say the steering wheel and one of the tires and about 2 of the cylinders. But don't you see, that's the wonderful thing about it. And what she replied about the car means one of the wheels it will be there for the car. This one, action tires and the cylinders, whatever there in the back side of the car, it belongs to ours. Because why she was explaining like that the car was not ours totally, because the installment was pending. Only half of the payment was they paid. For that purpose, she was saying like that. Aunt Jenny, I don't see anything wonderful about it. And what she was saying, I don't think it was not a wonderful. Jill, but there is, Aunt Jenny, you see, although we could never buy a car outright, we can enjoy all the pleasures of motoring for a mere 5 pounds down. And Jill, what is saying, if we are not having any car, how we will go on the streets and how we will enjoy the pleasures outside, she was saying. But it is essential, with all the installments, whatever they purchased, whatever they are having in the house, totally regarding to the installments only. Nothing is there by the own property. Either the house, refrigerator, piano, car, furniture, all the things whichever they are having, that all belongs to the installments only. That net payment they did not purchase. Aunt Jenny, and the rest are by easy installments, I suppose. And she said that whatever you purchase, that all belongs to the installment. Jill, exactly. She said that exactly. Aunt Jenny, exactly. And what about the radio? What's it? What about the radio? She asked. Jack, well, that's the means what? Same, it was considered to be as also installment. Aunt Jenny, and the piano? She asking. And the piano also? Jill, well, of course. Aunt Jenny, and the furniture? Jack, I am afraid so. And he said that also belongs to installment. Aunt Jenny, I suppose all you own in this leg. She points to one. Like this, she is pointing the finger, and she is saying all leg means all you purchased in the installments only. Nothing is there by your own. Jill, well, no, as a matter of fact, it's that one. She points to another, and she is saying that it's a matter of that all we paid in the installment only. All we purchased in the installment. Aunt Jenny, and the rest belongs to Mr. Sage, I suppose. Jill, Sage means party of any one. Aunt Jenny, well, I am not going to sit on Mr. Sage's part for anyone. She stands up. Now tell me, how much do all these installments come to? And she was asking, these are all you brought. How many items they brought, ma'am? First one, house, car, piano, refrigerator, furniture, and still what? The remaining items, whatever it's there, total it belongs to the installment. And Aunt Jenny, she was asking, how much installment you are going to pay every month? Jack, well, actually he takes out his pocket book and consult it actually to 7 pounds 8 and 8 pence a week. And what he replied that, how much it was, ma'am?
7 pounds. Right and 8 pence in a week. Every week they used to do this installments, and she's asking how much you are earning and how much you are wasting in the installment. Who was asking all this? Anjali. Anjali, good heavens, and how much do you earn? She's asking. Very good, you will pay this much amount every week, and how much you are earning for a month or for a week. Jack has a matter of factor, that is 6 pounds. How many ma? 6 pounds. See here, 7 pounds and 8 pence they are doing for the paying for the installment. And how much he was earning? He was earning only 6 pounds. Is it possible to pay this amount? No. Again they should ask for others the amount whatever they needed. Again they should pay for this installments. Is it necessary to purchase all the items whatever required in the house? No, it was impossible. Aunt Jenny, but that's absurd. How can you pay 7 pounds 8 and 8 pence out of 6 pounds? And she is saying that how can you pay? Jack, oh, that's easy. You see, all you have to do is to borrow the rest of the money for the payments from the Thrift and Providence Trust Corporation. Thrift and Trust Corporation means what? From the bank or for chit fund company, like that. Whatever the installment from this also for daily purpose they should, the materials they require they should purchase, and after finishing that whatever the installment is there they should pay, and remaining amount they whatever they have to payment again they should borrow from the chit fund company. Jill, they are only too glad to loan you any amount you like on note of hand alone. Anjali, and how do you propose to pay that back? And she's asking this much amount is there, and how you can go and pay this amount? She's asking. Jack, oh, that's easy too. You just pay it back in installments. Again, he was very frightened. He is happily he was saying that what he was saying, we can pay very easily in the installments. Aunt Jenny, installments. She claps her hand to her forehead and sinks back weakly into the chair. Then realizes that she is sitting on Mr. Smith's face and leaps to her feet again with a little strike. What she will do? Installments are like this. She will beat up to the forehead, and she expressed that she put like this feet, and she is saying that all whatever you purchase you will pay on your installments. She was shocked. Is it possible to purchase this all the items? No, it was not possible. Then also the serious two members, they are very lazy. Whatever the amount they are coming, that they are proving in that installments itself. Jack, Aunt Jenny, is anything the matter? Would you like to lie down? And what he was saying, Jack, what happened, auntie? What's the matter? You want to sleep? He was saying. Aunt Jenny, lie down. Do you suppose I am going to trust myself in a bed that belongs to Mr. Sage or Mrs. and Spencer or somebody? No, I am going home. And what she said, Ma, I don't want to sleep in any more bed. Just I will go to my home, because by listening all the things, she was frightened by that. I don't want to sleep in your bed because it belongs to some others. Because the about whatever you brought, that this furniture or anything, that not own of yours. That all depends upon others. I won't sleep on your bed. Just I will go back to my home, she said. And this class I will continue in the next month. Up to now, you read this lesson.